అందరికీ నమస్కారం అండి. నేను మీ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు క్రిప్టో కరెన్సీ గురించి మనం ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. అదే మనం అవునన్నా కాదన్నా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రానున్న యుగం అంటే ఇప్పటికీ మనకు స్టార్ట్ అయింది. క్రిప్టో కరెన్సీ అని, వెబ్3 టెక్నాలజీ అని, బ్లాక్ చైన్ అని ఇప్పటికే మొదలైంది. మనం వెనక ఉన్నాం, చాలా వెనకబడి ఉన్నాం ఇంకా. అయితే రానున్న 2030 నుంచి ఇంకా దీని ప్రాచుర్యంలోకి వస్తుంది. మొత్తం ప్రపంచాన్నే ఈ క్రిప్టో కరెన్సీ అనేది శాసిస్తుంది. అంటే ప్రపంచంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ అనేది నడవడికి ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. అందుకని ఎవరైతే తెలివిగా ఆలోచించి ఇప్పుడే క్రిప్టో కరెన్సీలోకి వస్తే బాగుంటుంది. దానికన్నా ముందుగా మనం ఒక విషయం తెలుసుకుందాం ఫ్రెండ్. క్రిప్టోలో తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్న తెలుగోళ్ళు అంటే ఏపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సక్సెస్ సీక్రెట్ ఇదే. ఎందుకంటే ఫ్యూచరు క్రిప్టో కరెన్సీ వ్యవస్థ నడుస్తూ ఉంది, రాబోతూ ఉంది అనే ఉద్దేశంతోనూ మన తెలుగు రాష్ట్రాల్లో, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన తెలంగాణ కావచ్చు, సాప కింద నీరు లెక్క సీక్రెట్గా ఇక్కడ క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మొదలైంది ఫ్రెండ్. తెలుగు రాష్ట్రాల్లో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల ధోరణిపై జియోటప్ సంస్థ విడుదల చేసిన 2025 వార్షిక రిపోర్టు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రిప్టోలో పెట్టుబడులు కేవలం వేగంగా లాభాల కోసం ఆరాటంలా కాకుండా చాలా సమయంతో, అంటే ఓపికతో కూడిన వ్యూహంతో సాగుతుందని తేలింది. దక్షిణ భారతదేశంలోని 5 ప్రధాన రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ డేటాను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా దారిలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్టర్లు తక్కువ రిస్క్ తీసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడ క్రిప్టో కరెన్సీ మీద ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక లాభాలు వస్తాయనే ఆలోచనతోనే ఉన్నారు ఫ్రెండ్. సౌత్ ఇండియా మొత్తంలో ఉన్న క్రిప్టో ట్రేడర్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా కలిపి సుమారు 16.9% ఉంది. అయితే మొత్తం ట్రేడింగ్ వాల్యూమ్లో ఈ 2 రాష్ట్రాల వాటా కేవలం 11.8. చూడండి, దక్షిణ భారతదేశంలో మొత్తం 16.9 ఉంటే అందులో కేవలం ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కేవలం 11.8% మాత్రమే. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ట్రేడర్లు తరచుగా ట్రేడింగ్ జరపడం లేదని, దీన్ని మొత్తంలో పెట్టుబడులు పెడుతూ, అంటే ట్రేడింగ్ జరపడం అంటే ఆ పూటకు వచ్చే ఇన్కమ్ కాకుండా పెట్టుబడులు పెడుతున్నారు, స్థిరంగా ముందుకు సాగుతున్నారు ఫ్రెండ్. పెట్టుబడులు పెట్టాలంటే ఈరోజు వచ్చే బెనిఫిట్ కాకుండా ఫ్యూచర్లో బెనిఫిట్ రావాలనే ఉద్దేశంతోనూ ఆ విధంగా స్థిరంగా ముందుకు సాగుతున్నారు ఫ్రెండ్. ఆ విధంగా ముందుకు పోతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు వంటి అత్యధిక యాక్టివిటీ ఉన్న మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ ఒడిదుడుకులు తక్కువగా ఉన్నట్టు తేలింది. మన ఆంధ్ర తెలంగాణలో ఒడిదుడుకులు అనేది తక్కువ ఉంది, తమిళనాడులో కొంచెం ఒడిదుడుకులు అనేది ఎక్కువ ఉంది అనేది తెల్లమైంది ఫ్రెండ్. తెలంగాణ ప్రొఫైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దక్షిణాదిన అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం అయినప్పటికీ క్రిప్టో ట్రేడర్ల సంఖ్య, తలసరి ట్రేడింగ్ వాల్యూమ్లో తెలంగాణ చివరి స్థానంలో ఉంది. ఆదాయం ఎక్కువగా ఉంటేనే క్రిప్టోలో పెట్టుబడులు పెరుగుతాయనే అంచనా ఇక్కడ తప్పని తేలింది. ఇక్కడ ఏంటంటే చాలామందికి ఆదాయం ఎక్కువ ఉంటేనే దీంట్లో క్రిప్టోలో ట్రేడింగ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది, అలాంటిది అనుకుంటారు. కానీ అది తప్పని తేలింది. పెరుగుతాయని అంచనా ఇక్కడ తప్పని తేలింది. తలసరి ఆదాయానికి ట్రేడింగ్ వాల్యూమ్కు మధ్య సంబంధం దాదాపు 0, ఎలాంటి సంబంధం లేదు. నీకు ఉన్న దానికి ట్రేడింగ్కు సంబంధం లేదు అని లెక్కలు చెబుతున్నాయి. దీనికి బదులుగా అర్బనైజేషన్, డిజిటల్ కనెక్టివిటీ మాత్రమే క్రిప్టో అడాప్షన్ను ప్రభావితం చేస్తున్నాయని స్పష్టమైంది. ఇక్కడ ఏంటంటే అర్బనైజేషన్ అంటే పల్లెటూరులో కానీ సిటీలో కానీ డిజిటల్ కనెక్టివిటీ మాత్రమే క్రిప్టోకు అడాప్షన్ చేసుకున్నాయని మనకు స్పష్టమవుతుంది ఫ్రెండ్. మరో పక్కన ఏపీ విషయానికి వస్తే ఇది ఒక నమ్మకంతో కూడిన మార్కెట్గా అవతరించింది. ఇక్కడి ఇన్వెస్టర్లో 21.7% మంది HODL కేటగిరీలోకి వస్తారు. అంటే వారు కొన్న క్రిప్టో
అసెట్లను వెంటనే అమ్మేయకుండా దీర్ఘకాలం పాటు తమ వద్దే ఉంచుకుంటున్నారు. అంటే కొందరికి ఏం చేస్తారంటే క్రిప్టోలకు వచ్చినాక దీనికి అమ్ముకోనికి అవకాశం ఉందా, క్రిప్టో మోసం అంటే కాదని చాలామంది తెలిసి తెలియక అవగాహన లోపంలో అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్లు 21.7% మంది హెచ్ఓడిలో కేటగిరీలకు వస్తారు. అంటే వారు కొన్న క్రిప్టో అసెట్స్ అంటే ఇది ఒక ఆస్తి వెంటనే అమ్మేయకుండా, అది ఎమ్మడే అమ్మకుండా దీర్ఘకాలంతో పాటు తమ వద్దే ఉంచుకుంటున్నారు. అంటే రానున్న రోజుల్లో ఫ్యూచర్లో మనం అంటిపెట్టుకుని దాన్ని ఉంటే రానున్న రోజుల్లో అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయని వాళ్ళ ఉద్దేశం ఉంది. అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాలు కోరుకుంటున్నారు ఫ్రెండ్. దక్షిణ భారతంలోని 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ తరహా ధోరణి అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇది ఒక మెచ్యూర్డ్ మార్కెట్ లక్షణమని వినియోగదారులు డిజిటల్ అసెట్స్ విలువను గుర్తించి భవిష్యత్తు కోసం పొదుపు చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎస్, కరెక్ట్. మేము కూడా అదే చెప్తాం ఫ్రెండ్. మాతోనే కాయిన్స్ తీసుకున్నాక ఇవాళ తీసుకొని వారానికి నెలకు అమ్మితే వద్దు, కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు హోల్డ్లో పెట్టండి, అంటి పెట్టుకోండి. ఆ తర్వాత మంచి లాభాలు వస్తాయి. మీ అసెట్ అది ఒక ఆస్తి, ఆ ఆస్తికి మంచి గుర్తింపు ఉంటుంది, మంచి లాభాలు వస్తాయని మేము చెప్తుంటాం. అందుకని దయచేసి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మా సిఎస్ కాయిన్ కొనిపెట్టుకోండి, మంచి లాభాలు ఉంటాయి. ఇది ఒక మంచి అసెట్, ఒక మంచి ఆస్తి, నమ్మదగిన ఆస్తి ఫ్రెండ్. అర్బనైజేషన్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 33.4% అతి తక్కువ రేటును కలిగి ఉండగా తెలంగాణ 40.9%లో మధ్యస్థంగా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు అవగాహన పెరిగే కొద్దీ క్రిప్టో మార్కెట్ పరిమితి విస్తరించేందుకు అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇన్వెస్టర్లు తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదని జియో ట్రస్ట్ CEO విక్రమ్ సుబ్బరాజ్ అభిప్రాయపడ్డారు. వారు ఈ మార్కెట్ను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ క్రమంగా తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నారని గుర్తించబడింది. ఈ విధానమైన ధోరణి భవిష్యత్తులో మరింత స్థిరమైన, సురక్షితమైన క్రిప్టో వాతావరణానికి ఫ్రెండ్. ఇక్కడ జియోటమ్ CEO ఎవరైతే ఉన్నారో విక్రమ్ సుబ్బరాజు తెలిపిన ప్రకారం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో చాలామంది వ్యక్తులు తెలివిగా ఆలోచించి దీర్ఘకాలిక ప్రయోజనాలైన క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముంగడికి వస్తున్నారు అని చెప్పడం జరిగింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మేము చెప్పేది అదే, అర్థం చేసుకోండి. వాళ్ళు కాదన్నారు, వీళ్ళు కాదన్నారు. దాని గురించి అవగాహన లేని వాళ్ళు చాలామంది అంటారు. కానీ దీని గురించి అవగాహన చేసుకున్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కొన్ని అవగాహన కల్పించుకొని క్రిప్టో మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ అయింది. అందులో మీరుంటే మాకు ఇంకా సంతోషం. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీ వీలును బట్టి కొన్ని కాయిన్స్ కొనిపెట్టుకోండి. ఫ్యూచర్ రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీ యుగం నడుస్తుంది. నీవు అవునన్నా కాదన్నా, నీ వచ్చినా రాకున్నా 2030 తర్వాత ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ అనేది చాలా వేగవంతమైన నడవడిక, వేగవంతమైన ప్రాచుర్యం కలిగి ఉన్న వ్యవస్థ. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు తెలివిగా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెడతారని కోరుకుంటున్నాను ఫ్రెండ్. అందులో మా క్రిప్టో కరెన్సీ వచ్చేసి వెల్బిట్ CES కాయిన్ అనేది నెంబర్ 1 కాయిన్. ఇది నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ. అందరూ ఇందులో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నాను.